నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి ముచ్చట ఎట్ట చెప్పాలనో ఏందో కానీ మీకు మరి నేను చెప్తే మీరేమనుకుంటారో తెలియదు. ఏందంటే ఇది ఎక్కడ జరిగిందంటే నిజామాబాద్లో జరిగింది. ఓ కనగల ముండ ఓ పని ముందలేసింది ఇక నాకు ఇన్ని రోజులకు. అయితే ఏమైందంటే మరి దానికేం పోయే కాలం వచ్చిందో రాష్ట్రంలో జరుగుతూనే ఉండే రోజు. హే, మిన్న ఉంచుకొని మొగని చంపిరాట అమ్మ. ఓ ఆ పని చేసే కాడ అన్ని ఉంచుకుర్రట. చేసుకున్న మొగని చంపిందట, ఇసం పెట్టిందట, లేకపోతే రవిడీలం పెట్టి గుండెగాలం పెట్టి కొచ్చి చంపించిందట, కారుతోటి గుద్దిందట అని ఇట వంటివి రాష్ట్రం అంతటా అల్చల్ అల్చల్ అయిపోయినాయి. ఊగిసలు ఆట ఊగినాయి. మరి ఇవన్నీ చూసినాకనన్నా మరి ఇప్పుడున్న ఈ నిజామాబాద్లో ఉన్న ఈ ముండైన ఆమె పేరట ఏం పేరు, పొచ్చోల సోని అట. నీ పొచ్చోల సోనిల నా సోని. అయితే ఇది ఏం చేసింది, అత్తని చంపుదాం అనుకుందట, మొగని చంపుదాం అనుకుందట. అయ్యో, ఏందయ్యా ముసలాయన, అత్తని మామను ఊకనే అత్తని మొగని ఎట్ట చంపుదాం అనుకుంటుంది, నువ్వు జోలి చెప్పవేంది అని మీరు అనుకుంటారు. అయితే కథ ఏందంటే ఈ మాట ఊళ్ళోనే ఒక నుంచుకుందట మినగాన్ని. ఉంచుకొని ఈ ఉంచుకున్న సంగతి ఏమైంది అత్తకు తెలిసింది, చేసుకున్న మొగనికి తెలిసిందట. చేసుకున్న మొగనికి అత్తకు తెలిస్తే ఊకుంటారా? ఊకుంటారా? ఇంట్లో కూర్చోబెట్టుకుని అయ్యా 10 మందిలు ఎందుకురా కొడుక, అయ్యా వద్దురా నిమ్మలంగానే చెప్పుదాం కానీ నువ్వు కోప్పడ కొడుక వద్దురా, 10 మందిలా ఎట్లుంటుంది గలీజ్ ఉంటుందా అన్నదో ఏమన్నదో ఏ తల్లి అయినా అదే చెప్తుంది. బజార్కి ఎక్కుతాదిరా పంచాయతీ అని పిల్లని సంసారిని సత్తగురిగిని పిలిచిరంట, ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా అడిగిరట. ఏమని, ఏంది అమ్మ ఇట చేస్తే మంచిగా ఉంటుందా, నీ లెక్కలు ఏంది, నీ కథ ఏంది, ఎవరిని జద్దిస్తావు ఏంది ఇది అని అడిగిరట. నువ్వు ఇటువంటి మానుకోవాలని చెప్పిరట. అత్త చెప్పిందంట, చేసుకున్న మొగడు చెప్పినట్ట, ఇద్దరు కలిసి. అత్త పేరేమో భూపతమ్మ, మొగని పేరేమో భూపే అంట. విన్నరా? ఇక ఈమె పేరేమో పొచ్చోల సోని, నా పొక్కల సోని. కానీ అయితే ముండా మరి నీకు నచ్చకపోతే ఏమైనా చేయాలి. ఇట్లా అడిగిన పాపానికి ఏం చేసిందట, మదలే పెట్టుకుందట ముండ. మదలే పెట్టుకున్నాక వీళ్ళేమనుకున్నారట, ఇక రాత్ర మరి ఇంతగానం చెప్తివి, కూర్చోబెట్టి చెప్తివి, ఇక నా పెళ్ళం మారింది లేరా, మారుతుంది లేరా అని వాడు అనుకున్నట్టుంది. మళ్ళా ఈ అత్త ఇక నా కోడలు ఈ చెప్పనది చెప్పినాక ఊకుంటుంది కానీ ఆమె అనుకుందట. ఈ మొగడు పనికి పోయింది చూసింది. ఇక అత్త ఇంటికాడనే ఉందో మరి ఇంటి పక్కనే ఉందో అటు ఇటు ఆమె కూడా పోతుందిగా, ఇంటి పక్కల వాళ్ళ ముచ్చట పెట్టదా. పోయి వచ్చే వరకాల ఓ నాడు ఏం చేసిందట, మినిమేకల కూర వండిందట. మినిమేకల కూర, మినిమేకల కూర అంతే, ఎందుకంటే వీళ్ళకి ఇష్టమైన కూర అట అది. మినిమేకల కూర వండి అందులో గడ్డి మంది తెచ్చి పోసిందట. ఇంకా చెప్పు, గడ్డి మంది పోసి ఏం చేసిందట, అత్తని పిలిచి అత్త దా ఆనంద్ ఇందిరావా అని పిచ్చిందట. ప్రేమతోటి ఎన్నడు పెట్టని పిల్ల ఎర్రి పిల్ల లెక్క పెట్టిందట. ఆ ముసలి మా కోడలు మంచిగానే ఇక మా అన్న నుంచి జర మారినట్టుంది కానీ మంచిగా బువ్వ గిట పెట్టి తెచ్చిస్తుందానా. ఆ బువ్వ 2 బుక్కలు తిన్నదట. అటేం కదా అట్టనే ఆమెకు అటు ఇటు అటు అయిందో తిన్నది సప్పుగంట అటు ఆడడం ఒరిగింది. కొద్దిసేపు కాగానే మొగడు వచ్చిండు, పనికి పోయి వచ్చిన ఆయన. ఏమైందా అని. అయ్యో ఏందయ్యా, దా రాదు, మినిమేకల కూర చేసిన, ఇక మీ అమ్మ తిని ఏమంటే పంజది, ఇక నువ్వు కూడా తిందురా అనగానే వీడు ఊకుంటాడా. ఈయన రాటా రాటా కాలు చేతులు కడుక్కొని వచ్చి 2 ముక్కలు ఇట్లా తిందామని తినే వరకల్లా వామ్మో ఏంది ఎన్నడైనా మినిమేకలు మంచిగా ఉంటుందా, ఏంది ఇలా ఆసన వస్తుందని అది డౌట్ వచ్చిందట. వచ్చి అదే పక్కకు నువ్వు ఏందే ఇది అన్నాడట. ఏంది అని ఇక్కడ అని అక్కడ చూసే వరకల్లా అంతకంటే ముందే తిన్నది కాల అమ్మ. అమ్మ తిన్నది. ఆమె నిర్ర నీళ్ళు బిర్ర బిస్కిరాటి ఎల్లెలకల వంజది. ఆమె అటు లేదు ఇటు లేదు, సోయి లేదు, సంబంధం లేదు, ఎల్లెలకల వంజది. ఓ కొడుక ఇదేదో చేసిందిరా ఇది అనుకోనా. తల్లి ఆమెను ఈ దానిలో ఓ బండి మాట్లాడుకొని దవాఖానకి వేసుకపోతే డాక్టర్ చూసి ఇక నోట్ల ఆసన వచ్చింది. అయ్యా గిరగిర సంగతి మేము బోధింటే గిట్ట వచ్చిందని చెప్పేవరకలా తల్లి ఇద్దరిని పైపు వేసి కక్కిచ్చిరాడ. ఇద్దరు కడుపు సాపు చేసారు. అంత హాయిగా చేసి ఇక మంచిగా చేసి గ్లూకోజులు అవి ఎక్కిస్తే వాళ్ళు జర్ర బతికి బట్ట కట్టారు. వాళ్ళ సంగతి ఇట్టుంది, పక్కకి పెడదాం. దీన్ని అడుగుతున్నాను నేను పొచ్చోల సోని, నీకు నచ్చకపోతే, మొగడు నచ్చకపోతే, అత్త నచ్చకపోతే, ఈ ఇంట్లో మంచిగా లేకపోతే
పోయేది ఉండేనే నీ అమ్మగారి ఇంటికి పోయేది ఉండే. నువ్వు ఎక్కడికి వెళ్ళో ఈ ఇంటికి వచ్చినావు, నిన్ను చేసుకుంటే ఈ ఇంటికి వచ్చినావు బోసిడిదానా. నీకు నచ్చకపోతే వెళ్ళిపోయేది ఉండే, లేకపోతే ఇప్పుడు నువ్వు ఉంచుకున్న మిండగానే మడిపోయేది ఉండే, వాడిని తీసుకొని ఎక్కడైనా పోయేది ఉండే. కానీ వీళ్ళని చంపడానికి ఎట్లా ఆలోచన చేస్తావే? ఎట్లా బువ్వల తినే కూడుల గడ్డి మందు వస్తావే గలీజు ముండ. దీన్ని ఏమంటారో మీరు చెప్పురా పైగా. నేను ఇన్ని మాటలు మాట్లాడితే నీ అమ్మాయి ముసలోడు ఇక ఏడికి వస్తే ఆడికి మాట్లాడతాడు, ఏదంటే అది అంటాడు అని మీకు అనిపిస్తుండొచ్చు కొంతమందికి ఆడోళ్ళకు. నేను అందరు నాన్న ఇటువంటి అవలంబుండాలని అంటా. మరి ఇది ఎంతవరకు న్యాయం? మొగని చంపొచ్చా? అత్తని చంపొచ్చా? చంపాలని గడ్డి మంది వస్తావు భోజుడు. మన ఇంకా నీ కడుపులో పిల్లలు ఉన్నారు, ఉన్నారో లేరో తెలియదు, మర్చిపోతున్నా. మరి వాళ్ళని ఏమైనా చేస్తే అట్ట కూడా చేస్తావు రేపు. ఇవాళ మొగడిని అత్తనే చేసినావు, రేపు పిల్లలు అడ్డం వస్తారని పిల్లలు కూడా చేస్తావు. మొన్న అది చేసిందిగా, పిల్లలు నాకు అడ్డం వస్తున్నారని కోసి పారేసింది. మొగని చంపింది, పిల్లలు చంపింది, మినగానే మడుగు పోయింది కదా. అట్ట చేద్దాం అనుకున్నావే అవలమ్ముండా. ఇగో గిట్ట జరిగిందా? ఇది ఎక్కడ అనుకుంటారా? నిజామాబాద్ జిల్లాలో మోతోలాట అక్కడ జరిగింది ఇది. గిట్ట ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి. మమ్మగానమ్మ ఎవరినో మిండగాలను చూసుకొని చేసుకున్న భర్తలను అట్ట చేయొద్దని నేను మంచోళ్ళకి చెప్పట్లేను, చెడు చేసే ముండలకు చెప్తున్నా. చెడు చేసేలే అవలముండలకు చెప్తున్నా. నీ భర్త నేను చేసుకున్నంటే కష్టానికి పోయి నా కుటుంబం, నేను చేసుకున్న భార్య, నా పిల్లలు మంచిగా చూసుకోవాలని మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు పనికి పోతారు. వాళ్ళు పనికి పోయిరని మీరు ఇంటికాడు ఉండి పని చేస్తావా? మిండని చూసుకుంటావు బోసిడిదానా? ఇదేనా? అందుకనే అట్ట చేసేటోళ్ళకే చెప్తున్నా ఇది. ఇక మీరు ఏమని అనుకోరు, ఎట్లా అని అనుకోరు. గిది ప్రజలారా గిట్లుంది, మీరు మంచిగా ఉండాలని నేను మీ తాతగా కోరుకుంటున్నా. మరి చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ.